సో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, మరి వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. చాలా డీటెయిల్ అనాలిసిస్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్ అయితే ఆర్ఆర్ అని, డీసీ ఫ్యాన్ అయితే డీసీ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోతో మీకు ఫుల్ స్టాటిస్టిక్స్ ఇస్తాను, మరి ఎవరు గెలవబోతున్నారని ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, పాయింట్ల పట్టికలో 4th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. మొత్తం ఆడినవి 9 మ్యాచ్లు, పాయింట్లు 12. ఢిల్లీ క్యాపిటల్ చూసుకుంటే మాత్రం 7th ప్లేస్లో ఉంది, ఆడినవి 8 అండ్ పాయింట్లు వచ్చేసి 6 అనమాట. సో నెట్ రన్ రేట్ పరంగా ఎవరు మెరుగ్గా ఉన్నారు అంటే +0.617తోని రాజస్థాన్ రాయల్స్ బెటర్ పొజిషన్లో ఉంది కంపారిటివ్లీ ఢిల్లీ క్యాపిటల్స్, ఎందుకంటే -1.060 చాలా లోలో ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి ఉన్న ఒక బలం ఏంటంటే, మొసలి తన నీటిలో ఉన్నప్పుడు ఎంత బలం ఉంటుంది, ఏనుగును కూడా పడగొడుతుంది. సో రాజస్థాన్ రాయల్స్కి ఇప్పుడు మొదటి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఫుల్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. హోమ్ అవే మ్యాచెస్ దగ్గరే బోల్తా పడుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ మళ్ళీ హోమ్ గ్రౌండ్లో కాబట్టి తప్పకుండా రాజస్థాన్ రాయల్స్కి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి వీళ్ళిద్దరి మధ్య ఎన్ని మ్యాచ్లు జరిగాయి ఇప్పటివరకు హిస్టరీలో అంటే 30 మ్యాచ్లు జరిగాయి ఐపీఎల్లో. అండ్ రాజస్థాన్ రాయల్స్ 15 సార్లు గెలిచింది అండ్ డీసీ కూడా 15 సార్లు గెలిచింది. సో ఇక్కడ ఇద్దరు కూడా హేమహేమీలు, కానీ హిస్టరీలో ఇప్పుడు ఎవరు డామినేట్ చేయబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంటుందన్నమాట. ఒక్కసారి పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాన్సింగ్ స్టేడియం ఉండబోతుంది. ఇట్స్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. బ్యాటింగ్ పరిస్థితులు చూసుకుంటే బ్యాటింగ్కి ఇది హెవెన్లీ పిచ్. బాల్ బ్యాట్కి డైరెక్ట్ అద్భుతంగా వస్తుందన్నమాట. ఇక్కడ మినిమం యావరేజ్ వచ్చి 160 నుంచి 170 అయినప్పటికీ 2026 సీజన్లో ఇక్కడ 200 స్కోర్లు ఈజీగా దాటుతూ ఉన్నాయి. అండ్ పేస్ వర్సెస్ స్పిన్ గురించి చూసుకుంటే కొత్త మందితో పేసర్లకు మంచి బౌన్స్ దొరికే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్కి మంచి స్వింగ్ కూడా దొరికే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పెద్ద స్క్వేర్ బౌండరీల కారణంగా మిడిల్ ఓవర్లలో బిష్నో ఇంకా కుల్దీప్ లాంటి స్పిన్నర్లకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది. సో బిష్నో అండ్ కుల్దీప్ ఈసారి కొంచెం మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. చేసింగ్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ చేసింగ్ చేయడానికి చాలా ఈజీ. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే జట్టుకు 64.6% గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. వెదర్ కండిషన్ చూసుకుంటే వర్షం అనేది లేదు, టెంపరేచర్ అనేది యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ ఇక్కడ ముఖ్యంగా డ్యూ ఫ్యాక్టర్ గురించి చూసుకుంటే, హ్యూమిడిటీ అండ్ డ్యూ గురించి చూసుకుంటే ఇక్కడ 22 నుంచి 25% మాత్రమే ఉన్నప్పటికీ 8:45 తర్వాత ఒక మోడరేట్ డ్యూ అనేది వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల సెకండ్ ఇన్నింగ్స్లో బంతి అంతగా చేతిలో పట్టు దొరకదు కాబట్టి స్పిన్నర్కి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా సవాలుగా మారే అవకాశం ఉంది. సో 8:45 తర్వాత కొంచెం మ్యాచ్ అనేది మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత నుంచి బ్యాట్స్మెన్ చితగ్గొడతారనమాట. అండ్ ఒకసారి రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఒక్కసారి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. స్క్రీన్ కావాలంటే ఒకసారి పాజ్ చేసుకోండి. ప్లేయింగ్ 11 ఎవరున్నారో మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ వచ్చేసి శుభం దుబే అండ్ రవి బిష్ణోయ్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట రాజస్థాన్ రాయల్స్ సంబంధించింది. అండ్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 కూడా యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఇంపాక్ట్ ఆప్షన్స్ వచ్చేసి నాకు ఎక్కువగా టీ నటరాజన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే, ఒక గాయం తర్వాత, ఒక ఇంజురీ తర్వాత మిషెల్ స్టార్క్ మొత్తానికి అయితే జట్టులోకి రావడం డీసీకి ఇప్పుడు ఒక పెద్ద బలం. అండ్ అంతేకాకుండా లుంగి ఎంగిడి కూడా మొన్న ఆల్మోస్ట్ మెడ ఎరిగిపోయిందా, బతుకున్నాడా లేదా అని కూడా గూగుల్లో బాగా సెర్చ్ చేశారు. అలాంటి లుంగి ఎంగిడి ఈజ్ ఫైనలీ బ్యాక్. నెట్ ప్రాక్టీస్లో ఇవాళ భీకరంగా ఆడాడు కాబట్టి తప్పకుండా ఛాన్స్ ఉంది, అతను కూడా ఒక మంచి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ బ్యాటింగ్ మెట్రిక్స్ ఒక్కసారి చూసుకుంటే ఎవరిది ఎలా ఉంది, మొత్తానికైతే ఓవరాల్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 172.5తో ఉందన్నమాట ఓవరాల్ ఇప్పటి వరకు అన్ని జరిగిన మ్యాచెస్. అండ్ డీసీ చూసుకుంటే 164.8. కొంచెం తేడా అనేది కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ కొంచెం బాగానే డామినేట్ చేస్తుంది. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ తీసుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్ 195.0 ఉందన్నమాట. ఐపీఎల్లోనే ది బెస్ట్. వీళ్ళు రెడీగా ఉన్నారు. తెలిసిందేగా యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ రెడీగా ఉన్నారు. అండ్ డీసీ వచ్చేసి 158.4 మాత్రమే. కొంచెం తక్కువ ఉన్నా కూడా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. డెత్ ఓవర్లో ఎవరు ఎక్కువగా కొడుతున్నారంటే రాజస్థాన్ రాయల్స్ 185.2 విచ్ ఈస్ రియలీ గుడ్. బట్ ఇక్కడ వైల్డ్ ఫైర్ అని చెప్పేసి డీసీ 205.5 ఉందన్నమాట. స్టబ్స్ ఇంకా రిజ్వీ ఇక్కడ కొంచెం డామినేట్ చేస్తూ ఉన్నారు. 200+ స్కోర్లు ఇప్పటి వరకు 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 4 సార్లు చేస్తే డీసీ కూడా 3 సార్లు చేసిందనమాట. అండ్ ఒకసారి రాజస్థాన్ రాయల్స్ టాప్ బ్యాట్స్మెన్ ఎలా ఉన్నారు, ద పింక్ ఫైర్ పవర్ చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ ఇప్పటికీ 400 రన్లు చేశాడండి. స్ట్రైక్ రేట్ తీసుకుంటే 238.09 ఉందన్నమాట. ఇంపాక్ట్ 15 ఏళ్ల సంచలనం అని చెప్పి అనుకోవాలి. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేస్తా అంటున్నాడు కామెడీగా. యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు, ఒక ప్రాపర్ ఆరంభాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. 306 రన్స్ చేశాడు ఇప్పటికి. 158.4
2.54 స్ట్రైక్ రేట్తోని అండ్ 43.71 యావరేజ్తోని చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. అండ్ ధ్రువ్ జురేల్ 248 రన్ చేశాడు, 153 స్ట్రైక్ రేట్తో ఉన్నాడనమాట. డెత్ ఓవర్లలో తను కూడా ఒక మంచి స్ట్రైక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అండ్ డోనోవన్ ఫెర్రీరా కూడా ఒక రెడీగా ఉన్నాడనమాట. 182 రన్ చేశాడు, 158.26 స్ట్రైక్ రేట్. భారీ సిక్సర్లు కొట్టగలిగే ఒక మంచి ఎక్స్ ఫ్యాక్టర్ని తీసుకొని వచ్చాడు మన ఫెరీరా. కాబట్టి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అలా అని చెప్పి డీసీని తక్కువ అంచనా వేద్దామంటే లేదు. కేఎల్ రాహుల్ రీసెంట్గా 150+ స్కోర్ చేశాడు కదా, 358 రన్ చేశాడు, 185.49 స్ట్రైక్ రేట్తో ఈ సీజన్లో ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు. కెప్టెన్గా ఇంకా యాంకర్గా మంచి, అంటే ఇప్పుడు కెప్టెన్ కాదనుకోండి, మొత్తానికైతే లైక్ ఒక ప్రాపర్ స్టేబుల్ ఆట అయితే ఆడుతున్నాడు. అండ్ సమీర్ రిజ్వీ చూసుకుంటే 209 రన్ చేశాడనమాట, 149.28 స్ట్రైక్ రేట్తోని. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల మీద మంచి ఆధిపత్యం చెలాయించే బ్యాట్స్మెన్. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ గురించి చూసుకుంటే 201 రన్ చేశాడు ఇప్పటికే, 137.67 స్ట్రైక్ రేట్తోని. డెత్ ఓవర్లలో చాలా డేంజరస్ క్యామియో ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అండ్ ఆ తర్వాత నితీష్ రాణా గురించి మాట్లాడుకుంటే 169 రన్స్, 155.04 స్ట్రైక్ రేట్తోని. టాప్ ఆర్డర్లో మంచి స్థిరత్వం ఉంది. ఆఫ్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఒక మంచి ప్లానర్ అని చెప్పి అనుకోవాలన్నమాట. అండ్ బౌలింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఒకసారి కంపేర్ చేద్దాం ఓవరాల్గా. లైక్ ఒక టీం మొత్తానికి ఎకానమీ రేట్ ఎలా ఉంది ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్కి 9.53 ఉంది ఏది ఎకానమీ, బౌలింగ్ ఎకానమీ. అండ్ ఢిల్లీకి వచ్చేసి మొత్తానికైతే 8.97 మాత్రమే ఉంది. కొంచెమే తేడా ఉంది ఇద్దరికి, ఓకే. బట్ కంపారిటివ్లీ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ ఈజ్ లిటిల్ బిట్ బెటర్ పొజిషన్. బౌలింగ్ యావరేజ్ తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ కొంచెం 24.5తోని యావరేజ్తోని కొంచెం ఇలా ఉంటే బౌలింగ్ యావరేజ్ మన ఢిల్లీది వచ్చేసి 28.2 ఉందన్నమాట. అండ్ ఒకసారి బౌలింగ్ స్టైల్ చూసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన బలం ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ఇంకా బర్గర్ ద్వారా మంచి ఫాస్టెస్ట్ పేస్ వీళ్ళ దగ్గర ఉందన్నమాట. దాంతో వీళ్ళు దాడులు చేస్తారు. అండ్ రవి బిష్ణోయ్ ద్వారా మంచి ఎలైట్ స్పిన్ కంట్రోల్ ఉంటే డీసీకి వచ్చేసి కుల్దీప్ ఇంకా అక్షర్ పటేల్తోని మొత్తానికి అయితే ఒక ప్రాపర్ ప్లానింగ్ స్పిన్ అటాక్ చేయడానికి టాక్టికల్ డిసిప్లిన్తో రెడీగా ఉన్నారు. సో డెత్ ఓవర్లలో నటరాజన్ ఒక మంచి మ్యాజిక్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. అండ్ ఒకసారి బౌలింగ్కి సంబంధించిన లీడర్స్ ఎవరున్నారంటే మన రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి జోఫ్రా ఆర్చర్ 14 వికెట్స్ తీశారు ఇప్పటికీ, 8.27 ఎకానమీతోని. పర్పుల్ క్యాప్ కంటెండర్గా ఉంటే రవి బిష్ణోయ్ కూడా 11 వికెట్లు తీశారు, 9.54 ఎకానమీతోని. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళిద్దరు. కాకపోతే ఎకానమీ పరంగా ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. ఎందుకంటే డీసీ బౌలర్ల గురించి చూసుకుంటే అక్షర్ పటేల్ ఇక్కడ 7.15 ఎకానమీతోనే ఉన్నాడు, 7 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్లలో ప్రాపర్ కంట్రోల్ చేస్తున్నాడు. అవతల ఎటువంటి టీం అయినా సరే అతని దగ్గర నుంచి బౌలింగ్ వస్తుందంటే తప్పకుండా ప్రాపర్ ఎకానమీ ఉంటుంది. లో రన్స్ ఇస్తున్నాడు, ఎక్కువ డాట్ బాల్స్ ఇస్తున్నాడు అనమాట. వికెట్లు కూడా టైంలీ తీస్తున్నాడు. కాబట్టి ఒక రకమైన ప్రెషర్ అనేది పెంచడంలో దిట్ట. లుంగి అంగడి వచ్చే ఛాన్స్ ఉంటే, ఎందుకంటే ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి అతని ఫామ్ ఎలా ఉందంటే 7 వికెట్లు తీశారు, 8.80 ఎకానమీతోని బెటర్గానే ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడుకుంటే 7 వికెట్లు తీశారు ఇప్పటికీ, 7.62 ఎకానమీతో ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఇలా ఉన్నారు. మరి నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చూసుకుంటే బ్యాటింగ్ పవర్లో ఇక్కడ పింక్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, రెడ్ వచ్చేసి మన ఢిల్లీ అనమాట. ఒకసారి గ్రాఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. బ్యాటింగ్ పవర్లో రాజస్థాన్ రాయల్స్ డామినేట్ చేస్తుంది, బౌలింగ్ క్వాలిటీలో కూడా రాజస్థాన్ రాయల్స్ డామినేట్ చేస్తుంది. మ్యాచ్ ఫినిషింగ్లో ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. అండ్ కన్సిస్టెన్సీలో కూడా కొంచెం వెనుకబడింది ఇక్కడ మన రాజస్థాన్ రాయల్స్. కాకపోతే ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉందనుకోవచ్చు, ఒక పాయింట్ తేడా ఉంది ఇద్దరికి ఢిల్లీ కన్నా కూడా. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి టాక్టికల్ టగ్ ఆఫ్ వార్ చూసుకుంటే పవర్ ప్లే ఇంపాక్ట్లో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్కి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. అండ్ మిడిల్ ఓవర్ల కంట్రోల్లో ఎవరికి అడ్వాంటేజ్ ఉందంటే మళ్ళీ అడ్వాంటేజ్ కాస్త డీసీకి కనిపిస్తుంది. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ ఎవరికి అడ్వాంటేజ్ ఉందంటే రాజస్థాన్ రాయల్స్కి మళ్ళీ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్ ప్రభావం వల్ల ఎవరికి ఇంపాక్ట్ ఉంది అంటే డీసీకి ఇక్కడ మంచి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అండ్ డ్యూలో చేజింగ్ చూసుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్కి మంచి అడ్వాంటేజ్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఒకసారి టాక్టికల్ బ్రేక్ డౌన్ చూద్దాం, ఒకసారి డీప్ డౌన్ చేయడానికి ప్రయత్నిద్దాం. పవర్ ప్లే విధ్వంసం గురించి చూసుకుంటే సూర్యవంశీ ఇంకా జైస్వాల్ జోడీ తొలి 6 ఓవర్స్లో అరౌండ్ 195 స్ట్రైక్ రేట్తోని బెటర్గా ఉన్నారు. స్పిన్ ఉచ్చు గురించి చూసుకుంటే కుల్దీప్ ఇంకా అక్షర్ పటేల్ జోడీతోని డీసీకి అద్భుతమైన కంట్రోల్ ఉంది. వీరి మిడిల్ ఓవర్లో ఎకానమీ ఇద్దరిది కలిపి 7.2 మాత్రమే ఉంది. సో దీన్ని పాయింట్ నోట్ చేసుకోవాలి. డెత్ ఓవర్ పవర్ చూసుకుంటే డీసీకి స్టబ్స్ ఉన్నప్పటికీ ఆర్ఆర్ వైపు జురేల్ ఇంకా ఫెరీరాలు ఒక మంచి కంబైన్డ్ ఫినిషింగ్ పవర్గా ఉన్నారు. కాబట్టి భారీ స్కోర్గా మలచడంలో ఎలైట్ స్థాయిలో ఉందన్నమాట. వీళ్ళు ఎలా తీసుకున్నా కూడా రాజస్థాన్ రాయల్స్కి సందు దొరికిందంటే మాత్రం 200+ స్కోర్ ఈజీగా వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ 220+ రన్స్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఒకసారి 220+ రన్స్ రాజస్థాన్ రాయల్స్ చేస్తే ఎలా ఉందని చూస్తే మాత్రం రాజస్థాన్ రాయల్స్కి ఇక్కడ పూర్తిగా డామినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్చర్ ఇంకా బర్గర్ భారీ స్కోర్ను ఛేదించడం చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డీసీలో ఒకవేళ డీసీ డ్యూలో చేజింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఇక్కడ డీసీకి ఒక మంచి అవకాశం ఉంది. వారి ఒక ప్రాపర్
ప్లాన్డ్ బ్యాటింగ్ అనేది ఇక్కడ వాళ్ళకి యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ లో స్కోరింగ్ మ్యాచ్ అయితే మాత్రం తప్పకుండా డీసీ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే డ్యూ కురిసే సమయానికి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్కి తగ్గట్టు వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ లో స్కోరింగ్ మ్యాచ్ అయితే మాత్రం ఇక్కడ ఫేవరెట్ వచ్చేసి లెస్ దాన్ 175 రన్స్ ఉంటే మాత్రం డీసీ ఫేవరెట్ అవుతుందన్నమాట. కుల్దీప్ ఇంకా అక్షర్ స్పిన్తోని ఆర్ఆర్ బ్యాటర్లకు చిక్కుకునే అవకాశం ఉంటుంది. అండ్ హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మాత్రం 210+ స్కోర్ చేస్తే రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఫ్లాట్ ట్రాక్ మీద బ్యాటింగ్ కాబట్టి మంచి షూట్అవుట్ జరిగితే రాజస్థాన్ రాయల్స్ స్ట్రైక్ రేట్ ఎవరు ఆపలేరు. ఒకసారి స్కోరింగ్ ట్రెండ్ చూసుకుంటే పవర్ ప్లేలో నాకు తెలిసి రాజస్థాన్ రాయల్స్ 70 to 85 రన్స్ లక్ష్యంగా ఆడే అవకాశం ఉంది. సూర్యవంశీ సర్జ్ కూడా ఇక్కడ ఉంది. డీసీ మాత్రం పవర్ ప్లేలో 60 నుంచి 70 రన్స్ మాత్రమే చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ యావరేజ్ చూసుకుంటే ఈ పిచ్ మీద 210 నుంచి 230 రన్స్ ఈజీగా రాజస్థాన్ రాయల్స్ అయితే చేసే అవకాశం ఉంది. ఒకవేళ డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 195 నుంచి 215 రన్స్ మాత్రమే చేసే అవకాశం కనిపిస్తుంది అకార్డింగ్ టు దేర్ కరెంట్ సిచ్యువేషన్. అండ్ 200+ స్కోర్ మార్క్ మాత్రం ఇక్కడ ఉంటే 220+ ఉంటే మాత్రం ఈ సీజన్లో స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 2 సార్లు 220 మార్క్ని దాటింది కాబట్టి భారీ బౌండరీలను క్లియర్ చేయడంలో వారికి అపారమైన అనుభవం ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వాళ్ళకి క్లియర్ కట్గా కనిపిస్తుంది కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 220 స్కోర్ ఈజీగా దాటే అవకాశం ఉంది. అండ్ ఒకసారి టాస్ ఇంపాక్ట్ చూసుకుంటే మాత్రం టాస్ ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా ముందు బౌలింగ్ తీసుకునే అవకాశమే ఉంటుంది. అది తీసుకున్న వాళ్ళకి 68% గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జైపూర్ ఎడారి వాతావరణం సూర్యాస్తమయం తర్వాత అంటే ఈవినింగ్ తర్వాత ఉష్ణోగ్రతలు చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి కాబట్టి అక్కడ హెవీ డ్యూ కురిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దట్స్ లైక్ వెదర్ కండిషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే డ్యూ కారణంగా బంతి పట్టు జారుతుంది తెలిసిందే. కాబట్టి డీసీకి వ్యూహాత్మక స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ ఇంకా రాజస్థాన్ స్పిన్నర్లు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 62% గెలిచే అవకాశం చేజింగ్ వాళ్ళకే ఉంటుంది. అండ్ ఒకవేళ లైక్ కీ మ్యాచ్ ఇన్సైడ్ చూసుకుంటే మాత్రం సిక్సర్లు కొట్టే శక్తి ఎవరికి ఎక్కువ ఉందంటే రాజస్థాన్ రాయల్స్కి ఉంది. బౌండరీలు నిలకడలో ఎవరికి ఎక్కువ ఉందంటే మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి అత్యధిక బౌండరీలు కొట్టినట్టుంది. అండ్ ప్రెషర్లో చేజింగ్ చూసుకుంటే మాత్రం డీసీ కాస్త కన్సిస్టెంట్గా ఒక వ్యూహంతోనే ఆడే అవకాశం వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. టాస్ ఇంపాక్ట్ ఉంటే ముందుగా బౌలింగ్ ప్రిఫర్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్ వర్డిక్ట్ చూసుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్ 58.5% గెలిచే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కి 41.5% మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త స్టేబుల్గా ఆడడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్ళకి ఎక్కువ విక్టరీస్ అనేది రావట్లేదు. వాళ్ళ ప్లానింగ్ అనేది కొంచెం తేడా కొడుతుంది. బట్ రాజస్థాన్ రాయల్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలుస్తున్నారు. అండ్ వాళ్ళు కొంచెం లైక్ బ్యాటింగ్ పవర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కనుక 220+ స్కోర్ని స్కోర్ బోర్డులో నిలబెట్టగలిగితే వాళ్ళకి ఈజీ గెలిచే అవకాశం ఉంది. అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఆ సెంటిమెంట్ మొదటి నుంచి కలిసి వస్తుంది. అండ్ ఇక్కడ ఒకసారి మ్యాచ్ ఫలితాన్ని సాధించే ఒక 3 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడితే రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సూర్యవంశీ ఇంకా జైస్వాల్ మంచి ఆరంభమే మ్యాచ్ నిలబెడుతుంది. అండ్ కుల్చా ఎఫెక్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ వర్సెస్ ఢిల్లీ స్పిన్ కుల్దీప్ అండ్ అక్షర్ మధ్య జరిగే ఒక మంచి పోర్ జరగబోతుంది. అండ్ డ్యూ ఫ్యాక్టర్ గురించి ఇందాక చెప్పాను కదా, కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్లపై ప్రభావం కొంచెం కనిపించే అవకాశం ఉందన్నమాట. సో ఇదండి, చాలా కష్టపడి మీకోసం ఒక మంచి డేటాని అయితే తీసుకొచ్చాను. సో ఐ హోప్ వీడియోని మీరు చివరి వారు చూస్తుంటే ఒక మంచి లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం.